గత వైసీపీ ప్రభుత్వం టీటీడీని వారి ఎస్టేట్ గా మార్చుకున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని విమర్శించారు. పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ ను ఎలాంటి కేసులు లేకుండా విడిచిపెట్టారని అన్నారు. దొంగిలించిన సొత్తును కొంతమంది అప్పటి అధికారులు పంచుకున్నారని తెలిపారు. ఈ కేసులో పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మిత్రులారా, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తిరిగి రెండోసారి భగవంతుడి సేవలోకి రావడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి నన్ను భగవంతుడికి కాపలాదారుడిగా, అంటే టీటీడీ బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి కస్టోడియన్స్, స్వామివారి ఆస్తులకి కాపలాదారులు. అక్కడ ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాలా, లేకపోతే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎస్టేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలని వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రులారు. ఇది చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారణంగా ప్యారలల్ కోర్టు, అంటే మామూలుగా ప్యారలల్ కోర్టు అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది. పరకామణి కేసు, రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే. అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు